కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట వందనములు శుభం తెలియజేసుకుంటున్నాం. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి మీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆయన మీరు రాయించిన జీవగ్రంథంలో నుండి కొన్ని విషయాలు తండ్రి నేను పరిశీలిస్తూ ఉండగా మా యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి సంగతులు మేము అర్థం చేసుకొని వాక్యానుసారమైనటువంటి జీవితం తండ్రి నడుచుకునే విధముగా అవకాశం కల్పించమని, చివరి వరకు మరి చక్కటి వాతావరణాన్ని అనుకూలపరచమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ముందుగా ప్రకటింపబడిన విధంగా మరి ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి మనం ఆలోచించబోయేటువంటి అంశము ఆరోగ్యం లేదా ఆయుష్. అది పెరగాలంటే దానికోసము ఆసనాలు వేయాలా లేదా దేవుని యొక్క శాసనాలు పాటించాలా అన్నటువంటి విషయం బైబిల్ గ్రంథంలో నుండి మనం పరిశీలిద్దాం. పిల్లల ఆరోగ్యం అంటే మనం ఏ పనైనా చేయవచ్చు. ఆరోగ్యం ఉంటే దేవుని పని కూడా చేస్తాం. ఆరోగ్యం లేకపోతే అనారోగ్యం బారిన పడితే దేవుని పని కూడా చేయలేం. ఒకవేళ చేసినా కానీ మనస్ఫూర్తిగా చేయలేం. అశ్రద్ధగా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అనారోగ్య కారణంగా. అలా ఉన్నప్పుడు మరి దేవుని దృష్టి కూడా మనం కొద్దిగా ఆయన దృష్టిలో మనం మనస్ఫూర్తిగా పని చేసినట్టుగా కనపడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి వాటి గురించి మనం బైబిల్ గ్రంథంలో ఆలోచిద్దాం. ఆరోగ్యం బాగుండాలంటే ఆయుష్ మనకు దేవుడు ఇచ్చినంత కాలం వరకు మనం ఆ ఆయుష్ కాలాన్ని గడుపుకోవాలంటే ఏం చేయాలనేది బైబిల్ గ్రంథంలో నుండి పరిశీలిద్దాం. పిల్లల ఆరోగ్యం గురించి మనం ఆలోచిస్తే మనకు ఆరోగ్యం రెండు విషయాల్లో ఉండాలి. ఒకటి మానసిక ఆరోగ్యం, అంటే మనస్సుకు సంబంధించి. నెక్స్ట్ శారీరక ఆరోగ్యం, శరీరానికి సంబంధించింది. మనస్సుకు ఆరోగ్యం ఉండాలి, శరీరానికి కూడా ఆరోగ్యం ఉండాలి. మొదటిగా మానసిక ఆరోగ్యం గురించి మనం ఆలోచిద్దాం. మానసికంగా మనం ఎప్పుడు ఏ సందర్భాల్లో బాగా లేకుండా ఉంటాము. ఉదాహరణకు ఆర్థికపరమైన సమస్య వచ్చినప్పుడు, మన జీవితంలో పడినప్పుడు, మనకు కుటుంబ పోషణ జరగలేని సందర్భం ఏర్పడిందంటే, మన జీవితం నడవలేని పరిస్థితి ఏర్పడినప్పుడు మన యొక్క మనస్సు అనేది ఆ సమయంలో ఎటో వెళ్ళిపోతుంది. మనం అప్పుడు మానసికంగా కురిగిపోతాం. అదేవిధంగా మనం అనుకున్నటువంటి ఏదైనా ఒక కార్యము అది జరగకపోతే, ఏదైనా ఒక వ్యాపారంలో నష్టం వచ్చిందంటే ఇక చాలా కురిగిపోతాం. అంటే మానసికంగా ఆరోగ్యం బాగుంటుంది, శరీర ఆరోగ్యం బాగుంటుంది, కానీ మనస్సు మాత్రం బాగుంటుంది. కుటుంబంలో భార్య భర్త చెప్పిన మాట వినకపోతే ఆ భర్తకు మానసికంగా చాలా బాధపడతాడు. మానసికమైనటువంటి ఆరోగ్యం మరి దెబ్బతింటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా మనం ఆలోచిస్తే మనం ఎక్కువగా ఆలోచించడం వలన మనం మానసికంగా దెబ్బతింటాం.
విస్తారమైన ఆలోచనలు పెట్టుకోవడం వలన ఈరోజు మన మనస్సు ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించామంటే అంతటితో ఆగిపోదు. అక్కడ నుండి ఇంకో చోటికి వెళ్ళిపోతుంది మనస్సు. అలా ఎటెటో వెళ్ళిపోతుంది. దేశాలు తిరిగి వస్తుంది మన మనస్సు. మానసికంగా అలసిపోతాం. దేవుడు కూడా అదే చెప్పాడు. యెషయా గ్రంథం 47వ అధ్యాయం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 13వ వచనం. నీ విస్తారమైన యోచనల వలన ఏమైపోయావు? అలసిపోయావు. నువ్వు పని చేసి అలసిపోవడం అది వేరు, కానీ ఆలోచించి 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 ఆలోచనతోనే నువ్వు అలసిపోయావని ఇక్కడ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఇలా ఆలోచించడం వలన, విస్తారంగా ఆలోచించడం వలన అలసిపోవడం, ఇది మానసికంగా అనారోగ్యం పాల్గొనడం. ఇలాంటి సందర్భంలో మనస్సు నెమ్మదిగా ఉండదు. ఇలాంటి సందర్భంలో మనసుకు ప్రశాంతత ఉండదు. అంటే మానసికంగా మనం అప్పుడు ఆ సందర్భాల్లో అనారోగ్యంతో ఉన్నట్టు, చింతిస్తూ ఉన్నాం, అన్ని విషయాల గురించి చింతిస్తూ ఆలోచనతో ఉంటూ మానసికంగా ఆరోగ్యంగా లేని పరిస్థితి. అయితే నెమ్మది కలగాలి, మనసుకు ప్రశాంతత రావాలి. ఏం చేయాలి? దేవుని అడుగుదాం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 165వ వచనం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. అంటే నెమ్మది రావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ దేవుడు చెబుతున్న మాట, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఎంతో నెమ్మది. నెమ్మది అని చెప్పలేదు, అంతటితో ఆగిపోలేదు, ఎంతో నెమ్మది. దేవుడు కూడా ఈ లోకాన్ని ప్రేమించే విధానం గురించి కూడా ఏమన్నాడంటే, దేవుడు లోకమును ప్రేమించను అని ఒక మాట అంతటితో ఆపలేదు, అక్కడ ఒక పదం చేశాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించనన్నాడు. ఇక్కడ కూడా అదే చెప్తా ఉన్నాడు, నా ధర్మశాస్త్రమును మీరు ప్రేమిస్తే మీకు నెమ్మది. ఎలా అంటే ఎంతో నెమ్మది, మనసుకు ప్రశాంతత, నెమ్మది. ఇది కలగాలంటే దేవుని ధర్మశాస్త్రమును, అంటే దేవుని యొక్క శాసనములను ప్రేమించాలి. ప్రతిరోజు బైబిల్ చదువుతాం, దేవుని ప్రేమించినట్టేనా? ప్రతిరోజు వాక్యం విన్నంత మాత్రాన దేవుని ప్రేమించినట్టేనా? భూమి మీద ఈ 60-70 ఏళ్ళ జీవిత కాలంలో కుటుంబం బాగుండాలని నామకార్థంగా చదివి ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. రోజుకు క్యాలెండర్లో ఒక వచనం చదువుకొని బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అలా ఉన్నత మాత్రాన ధర్మశాస్త్రం ప్రేమించిన వారా? దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విని వారి జీవితంలో అమలు చేసేవారు, దేవుడు చెప్పినట్టుగా చేసేవాళ్ళే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు. అలాంటి వారికి ఏం కలుగుతుందంటే ఎంతో నెమ్మది, మనస్సుకు ప్రశాంతత, మానసికంగా చాలా నెమ్మదిగా ఉంటారు. ఇది మానసిక ఆరోగ్యం బాగుండాలంటే దేవుణ్ణి ధర్మశాస్త్రం పాటించాలి. ఇక శరీరానికి సంబంధించిన ఆరోగ్యం గురించి మనం ఆలోచిద్దాం. దేవుడు ఏమన్నాడంటే, ఈ శరీరం యొక్క ఆరోగ్యం బాగుండాలంటే నాయన నువ్వు మంచి పదార్థమును భుజించు. నువ్వు మంచి పదార్థం భుజిస్తే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనంలో 3వ మాట. యెషయా గ్రంథం
55వ అధ్యాయం 2వ వచనంలో 3వ మాట. నా మాట జాగ్రత్తగా ఆలకించి ఏం చేయాలి? మంచి పదార్థమును భుజించుడి. మీ యొక్క శారీరక ఆరోగ్యం బాగుండాలంటే దేవుడు చెబుతున్నటువంటి శాసనంలో ఉన్న మాట, నా మాట జాగ్రత్తగా వినండి, ఆలకించండి. మంచి పదార్థమును భుజించుడి. ఏది మంచి పదార్థం? అక్కడే క్రిందికి వెళ్ళిపోతే మనకు లైన్లో మనకు విషయం అర్థమవుతుంది. చూడండి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. మంచి పదార్థం ఏదంటే మనకు సారం ఏదైతే ఇస్తుందో అదే మంచి పదార్థం. మనకు ఏదైతే సారం ఇవ్వలేదో అది చెడు పదార్థం. ఈరోజు మందు బాబులు డ్రింక్ చేస్తారు, అది మంచి పదార్థమా? సారం ఏమైనా పెరుగుతుందా? తాగినంత వరకు స్ట్రైట్గా వెళ్ళిపోతాడు, తాగిన తర్వాత ఎటో వంకరగా ఇంటికి వస్తాడు. అంటే సారం పెరగలేదు, ఉన్న సారం పోయింది. ప్రియమైన దేవుని పిల్ల, ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, మంచి పదార్థం భుజించుడి. ఆ మంచి పదార్థం మీకు సారాన్ని ఇచ్చేది. ఈరోజు దేవుడు పెట్టినటువంటి ప్రకృతిలో ఉన్న పదార్థాలలో మంచి పదార్థాలు తీసుకోమని చెప్పాడు. అయితే ఈ పదార్థాలలో శాకాహారం ఉంది, మాంసాహారం ఉంది. అయితే శాకాహారం మంచిదా, మరి మాంసాహారం మంచిదా? ఇప్పుడు ప్రశ్న వేసుకుంటే రెండు తినచ్చా లేదా శాకాహారమే మంచిదా? ఆదికాండం 9వ అధ్యాయం వెళ్దాం. ఆదికాండం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 3వ వచనం. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారం. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారం. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. పచ్చని కూర మొక్కలు, కూరగాయలు, వెజిటేబుల్స్, ఇవి తీసుకునే వాళ్ళను వెజిటేరియన్స్ అంటాము. శాకాహారంగా భోజనం చేసేవాళ్ళు శాకాహారులు. అయితే అక్కడ అదే విధంగా ఏం చెప్పారంటే ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. అంటే మాంసాహారం కూడా చెప్పాడు. ఇదిగో కూరగాయలు ఎలా అయితే ఇచ్చానో ఇదిగో మాంసం కూడా మీకు ఇచ్చానని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మార్గ మధ్యంలో మాంసం అడిగారు. అలా అడిగినప్పుడు దేవుడు గద్దించి మీరు శాకాహారమే తినాలి, మాంసం అడగవద్దని దేవుడు మరి గద్దించలేదు. వారు అడిగినప్పుడు మాంసం కూడా పెట్టాడు వాళ్ళు. మరి ఇస్సాకు తన కుమారులైనటువంటి ఇద్దరిలో ఏశావు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. ఏశావు వేటకు వెళ్ళి వేటాడిన మాంసం తెచ్చినప్పుడు ఇస్సాకు తినేవాడు ప్రతిసారి. మరి కొత్త నిబంధనలోకి వచ్చేస్తే యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 2 చేపలు ఒకసారి భోజనం పెట్టాడు. ఇంకొకసారి 7 రొట్టెలు కొన్ని చేపలు ఆశీర్వదించి భోజనం పెట్టాడు. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత మరి శిష్యుల మధ్యకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చేపకి ఇస్తారు, అప్పుడు తింటాడు ఆయన. అంటే శాకాహారం మాంసాహారం రెండింటినీ మరి బైబిల్ ఏం చేసిందంటే ఆమోదించింది. అయితే ఏవి తినాలి ఏమి తినకూడదు మాంసాహారంలో. ఆ రోజు ఇశ్రాయేలులకు మాంసాహారం తినాలని చెప్పిన దేవుడే ఏవి తినాలి ఏవి తినకూడదని ధర్మశాస్త్రంలో వ్రాయించాడు. లేవియాకాండం 11వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత అంత క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏవేవి తినాలో అన్నీ చెప్పేశాడు. అయితే మనం ఇంకొక వచనం దగ్గరికి వెళ్ళిపోదాం ఈ సందర్భంలో. అయితే మాంసాహారం తినమన్నాడు, శాకాహారానికి సంబంధించిన వస్తువు తినమన్నాడు. అయితే శాకాహారం గురించి మరి చెప్పినా చెప్పకపోయినా అందరు తింటారు. ఇక మాంసాహారం వచ్చేసరికి మరి వాటిని కూడా తింటూ ఉంటారు. దేవుడు చెప్పాడు మంచి పదార్థం తినమన్నాడు. ఏవి తినాలి ప్రభు అంటే మరి అన్ని రకాలు అవన్నీ తినమన్నాడు. ఇప్పుడు ఒక సందర్భం దగ్గర వెళ్ళిపోదాం పిల్లరా. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 3వ వచనం.
అయితే మాంసాహారంలో మనం తీసుకోవాలంటే ఏమి తీసుకోవాలనే దాని గురించి మనం ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 3వ వచనం. నీవు హేయమైనదేదియు తినకూడదు. అయితే మీరు తినదగిన జంతువులు ఏమనగా అంటే తినేవి చెప్తా ఉన్నాడు. 4వ వచనంలో స్టార్ట్ చేశాడన్న. ఎద్దు, గొర్రెపిల్ల, మేకపిల్ల, దుప్పి, ఎర్ర చిన్న జింక, దుప్పి, కారు మేక, కారు జింక, లేడి, కొండ గొర్రె అనున్నవి ఇవి తినాలి. ఇంకా ఏవేవి తినాలంటే ఇంకా ఒక నియమం చెప్పాడు. ఈ నియమం ఉన్నటువంటి ఏ జంతువే మేము తినచ్చు. 6వ వచనం. జంతువులలో 2 డెక్కలు గలదై నెమరు వేసే జంతువు ఏదైతే ఉంటుందో దాన్ని తినచ్చు. నెమరు వేయాలి. ఆ యొక్క జంతువు యొక్క శరీర ఆకార నిర్మాణంలో 2 డెక్కలు ఉండాలి. 2 డెక్కలు గలదై నెమరు వేసే జంతువు మీరు తినచ్చు. ఈ వచనంలో స్టార్టింగ్ కనబడింది ఎద్దు. ఈ రెఫరెన్స్ చూశాడనుకో, బైబిల్లో ఉంది కదా అన్న, పెన్ను తీసుకొని రౌండప్ చేస్తాం. రౌండప్ చేసి అడిగిన ప్రతి వారికి రెఫరెన్స్ చూపిస్తారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇవన్నీ దేవుడు తినమని చెప్పాడు. ఈరోజు ఎద్దు తినమన్నాడు కాబట్టి ఇక ఎద్దును తినడానికి, ఎద్దు మాంసం కోసము మరి దొరకకపోతే గ్రామాలు విచారించి వెళ్ళిపోతారు. నాకు తెలిసి మరి చందన్న వాళ్ళ మరి ఫాదర్ కట్ చేయడానికి వెళ్ళిపోతారు. వాళ్ళకు ఫోన్లు వచ్చింటాయి. ఇప్పటికే ఫోన్ ఎత్తలేక వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని తినడారా, ఎద్దు మాంసం తినమన్నాడు కాబట్టి ఈ రెఫరెన్స్ చూపించి తినండి అంటాడు. అయితే బైబిల్లో సువార్త కూడా ప్రకటించడం లేదు. సువార్త కోసం కూడా గ్రామాలు తిరగాలి కదా. మాంసం కోసం తిరుగుతాం, సువార్త కోసం కూడా మనం తిరగాలి. ప్రియమైన దేవుని పిల్లలు, ఎద్దు మాంసం కోసం ఏదైనా దాడతాం, మరి సువార్త కోసం ఇంటి గడపైనా దాడుతున్నాము. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడు తినమన్నాడు. ఇక తినమన్నాడు కాబట్టి తినడమే మొదలుగా పెట్టుకొని తింటూ ఉంటే మనకు అనారోగ్యం వస్తుంది. మంచి పదార్థం తినమన్నాడు దేవుడు. శాకాహారం గురించి చెప్పాడు, మాంసాహారం గురించి చెప్పాడు. అయితే మాంసాహారంలో ఏవేవి తినాలో అవి కూడా చెప్పాడు. అందులో లిస్ట్ అంతా చెప్పాడు. అవి తింటూ ఇక గ్యాప్ లేకుండా తింటూ ఉంటే మనకు ఆరోగ్యం కాదు, అనారోగ్యం సంభవిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలు, ఈరోజు మనుషుల్లో ముక్క లేనిదే ముద్ద దిగదు. ప్రతిరోజు నాన్ వెజ్ కావాలంటాడు. అలా ప్రతిరోజు తీసుకోవడం వలన మన శరీరం యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది, అనారోగ్యం సంభవిస్తుంది. దేవుడు చెబుతూ ఉన్నాడు. చూద్దాం, ఇంకా కొన్ని వర్షాలు వస్తాయి మనకు. ఈరోజు తీసుకున్నటువంటి ఈ ఆహారం ఇది అరగకపోతే, సామాన్యంగా ఈ యొక్క మాంసాహారం తీసుకుంటే అరగడం అనేది కొద్దిగా టైం పడుతుంది. జనరల్గా చూస్తే మనుషుల్లో ఇలా మాంసం తినే సందర్భంలో ఎక్కువగా తింటారు. అది త్వరగా అరగదు. అది అరగవలసింది తిన్న రోజు అరగకుండా మరుసటి రోజు ఆ సమయం అరుగుతుంది. ఇంట్లో కూడా ఒక మిక్సీలో ఏదైనా వేసిన తర్వాత దాన్ని గ్రైండర్ చేసినప్పుడు తగినంతనే వేయాలి. ఫుల్గా నింపిన తర్వాత అది వర్క్ చేయదు, పని చేయదు, స్ట్రక్ అయిపోతుంది. ఏమైనా దేవుని పిల్లల ఎక్కువగా తీసుకోకూడదు. ఒక వర్షం చూసుకున్నాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం. ద్రాక్షారసం త్రాగువారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసం చేయకుము. ఎవరితో సహవాసం చేయకూడదు? మొదటిగా అక్కడ ద్రాక్షారసం అంటే కలిపిన ద్రాక్షారసము, మద్యము ఎవరైతే త్రాగుతారో వారితో ఫ్రెండ్షిప్ ఉండకూడదు. ఇక తర్వాత
మాంసము హెచ్చుగా తినేవారితో, మాంసం తినేవాళ్ళతో కాదు, మాంసం తినేవాళ్ళతో మీ ఫ్రెండ్స్ ఉంటారు, స్నేహం చేయి. మాంసం హెచ్చుగా తినేవారితో మాత్రం నీ ఫ్రెండ్షిప్ ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా తినేవాళ్ళు. వారితో నువ్వు సహవాసం చేస్తే, వారి యొక్క విందులలో నువ్వు పాల్గొంటే నువ్వు కూడా ఎక్కువగా తినవలసిన పరిస్థితి వస్తుంది. ఒకరోజు వాళ్ళు పార్టీ ఇస్తారు, నెక్స్ట్ రోజు నువ్వు పార్టీ ఇవ్వాలి. ఇంకొక రోజు వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూపులు ఎవరో ఇస్తారు, అప్పుడు నువ్వు వెళ్ళిపోతావు. వెళ్ళిపోయిన ప్రతి సందర్భంలో ఇవే తింటూ ఉంటే ఇక నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాంటి వారితో నువ్వు సహవాసం చేయకమని దేవుడు చెబుతూ ఉన్నాడు. మాంసాహారమును పచ్చని కూర మొక్కల వల్ల ఇచ్చిన దేవుడే, తినమని చెప్పిన దేవుడే హెచ్చుగా తినేవారు ఎవరైతే ఉంటారో వారితో సహవాసం చేయకమని దేవుడు ముందుగానే తన శాసనంలో చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎక్కువగా తినడం వల్ల నువ్వు జీర్ణించుకోకపోతే నీకు అనారోగ్యం సంభవిస్తుంది. అది త్వరగా డైజెషన్ కాదు, అది జీర్ణం కాదు. అది లోపల ఉండిపోయి ఇక అది పులిసిపోయే ప్రమాదం ఉంది, అది విషంగా మారే ప్రమాదం ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక వచనం చూసుకున్నాం. యోబు గ్రంథం 20వ అధ్యాయం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. అయినను వారి కడుపులో వారి ఆహారం పులిసిపోవును, అది వారి లోపట నాగుపాముల విషం. నాగుపాము కాటేసిందంటే, విషం ఎక్కిందంటే ప్రమాదమే. ఇక త్వరగా డాక్టర్ని సంప్రదించకపోతే ఇక చచ్చిపోతాం. అది ఎంత సత్యమో, పులిసిన ఆహారం దేహంలోకి వెళ్ళినటువంటిది, కడుపులోకి వెళ్ళిన ఆహారం అది పులిసిపోతే విషంగా మారుతుంది. ఎక్కువగా తీసుకోవడం వలన ఆ యొక్క జీర్ణ వ్యవస్థ డైజెషన్ చేయకపోతే, అది మిగిలిపోతే, అక్కడే టైం ఎక్కువ అవుతే అది పులిసిపోతే నీకు ప్రమాదం. అయితే నువ్వు మాంసం హెచ్చుగా తీసుకోకూడదు. హెచ్చుగా తీసుకునే వారితో నువ్వు సహవాసం కూడా చేయకూడదు. దేవుడు చెబుతున్నటువంటి ఆరోగ్య సూత్రాలు, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చెబుతూ ఉన్నటువంటి తన శాసనంలో ఉన్న మాటలు, ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకొక వచనం చూసుకున్నాం, క్రొత్త నిబంధనకి వెళ్ళిపోదాం. క్రొత్త నిబంధనలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. పందెపు రంగం, ఆ పందెంలో పోరాడేవాడు, ఆ రన్నర్, ఆ అథ్లెటిక్ ఎలా ఉంటాడంటే అన్ని విషయములందు మితముగా ఉంటాడు. తీసుకునే భోజన పదార్థములు మితముగా తీసుకుంటారు. వాళ్ళు భూమి మీద లోకంలో చిన్న ప్రైజు గెలుపొందడానికి వారు ఆహార నియమాలు జాగ్రత్తగా పాటిస్తారు. ఎక్కువగా తీసుకోరు, మితముగా తీసుకుంటారు. అయితే మనము ఏదో ఒలింపిక్ గేమ్స్లలో, ఆసియా గేమ్స్లో పాల్గొనడానికి కాదు, మనము పరలోకం కోసం. వాళ్ళైతే లోకంలో పథకాలు సాధించడం కోసం మితముగా తింటూ ఉన్నారు. మనం పరలోకం సాధించడం కోసం మితముగా తీసుకుంటే చాలా మంచిది. అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. మాటలు మాట్లాడే విషయంలో, ఆహారం తీసుకునే విషయంలో మితముగా ఉండాలని దేవుడు చెబుతున్నటువంటి ప్రేమపూర్వకమైనటువంటి మాటలు. మొదటి నుండి ఇప్పుడు వరకు మనం సరైన విషయాలని ఆలోచిస్తే ఎక్కువగా ఆలోచించకూడదు. దేవుడు అలసిపోతాం ఆయన అన్నాడు. ఆహారం కూడా ఎక్కువగా తీసుకోకు, ఎందుకంటే దానివల్ల నీకు ఆరోగ్యం సంభవిస్తుందని చెప్పాడు. దేవుడు చెబుతున్నటువంటి శాసనాలు. కానీ ఇన్ని చెప్పిన తర్వాత కూడా బైబిల్ చదివినా కానీ మనం మాత్రం తగ్గం. ఎక్కువగా ఆలోచిస్తాము, ఎక్కువ ఆహారం తీసుకుంటాము. ఇక ఈ నానా బాధలతో వైద్యులను సంప్రదిస్తాము.
వారిని సంప్రదించిన తర్వాత వాళ్ళు రకరకాలుగా అడ్వైజులు ఇస్తారు. రన్నింగ్ చేయమంటాడు, జిమ్కి వెళ్ళమంటాడు. లేదు బ్రదర్ నువ్వు యోగా చేయాలి, నీ మనసు బాగుండాలి, యోగా చేయాలంటాడు. యోగా చేసిన, జిమ్కి వెళ్ళిపోయినా, ప్రతిరోజు వాకింగ్ చేసినా, జాగింగ్ చేసినా కానీ అవి మంచిదే కాదనడం లేదు. కానీ ఎక్కువగా ఆలోచించి ప్రశాంతంగా ఉండడం, ఎక్కువగా తిని జాయించుకోవడం అంత అవసరం మనకి. ఎక్కువగా ఆలోచించి మళ్ళీ ప్రశాంతతలోకి ఏకాంతంగా వెళ్ళిపోవడం ఎందుకు, అసలు ఎక్కువగా ఆలోచించడం ఎందుకు అని దేవుడు ముందుగానే చెప్తా ఉన్నాడు. ఎక్కువగా తిని నువ్వు ఎందుకు బాధపడతావు, ఎందుకు జిమ్కి వెళ్ళాలి, ఆయన తగినంతగా తీసుకొని దేవుడు ముందే తన శాసనాల్లో చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆరోగ్యంగా ఉండాలన్నా, మన ఆయుష్ పెరగాలన్నా కానీ దేవుని యొక్క శాసనమును మనం పాటిస్తే మనకు చాలా బాగుంటుంది. మన ప్రమాదాన్ని మీదికి తెచ్చుకొని తర్వాత యోగాసనాలు వేసినా కానీ అది టైం వేస్ట్, టైం ఎక్కువ అవుతుంది. అది తీసుకోవడం ఎందుకు, దానికోసం టైం కేటాయించండి, గంటలు టైం ఎందుకు కేటాయించాలి. దేవుడు చెబుతున్నటువంటి మాటలు పాటిస్తే చాలా సులభంగా మన లైఫ్ మానసికంగా, శారీరకంగా ఆరోగ్యం బాగుంటుంది. ఆ టైంను బైబిల్ చదువుకోవడానికి, దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడానికి మనం ఉపయోగించుకోవచ్చు. దేవుడు చెప్తున్నాడు, దేవుడు బతిమాలి చెప్తున్నాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం దేవుడు బతిమాలి చెప్పుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అయిపోతావు. నా కుమారుడా నా మాటలు ఆలకించు. ఎక్కువగా నువ్వు ఆలోచించకు, ఎక్కువ విస్తారంగా నువ్వు మాంసం తినకును, మితముగా అన్ని విషయాల్లో ఉండు. నా మాట వింటే నువ్వు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటావు. నీ యొక్క ఆయుష్కాలం పెరుగుతుంది, నీవు దీర్ఘాయుష్మంతుడుగా నువ్వు అయిపోతావు. నేను ఇచ్చినటువంటి జీవిత దినాలన్నీ నువ్వు అనుభవిస్తావని దేవుడు ప్రేమతో చెబుతూ ఉన్న మాటలు. అక్కడే 3వ అధ్యాయం చూద్దాం. 3వ అధ్యాయంలో 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. ఒకసారి 7వ వచనం కూడా చదువుదాము. 7వ వచనం కూడా, నేను జ్ఞానిని కదా, నాకు అన్ని తెలుసు కదా అనుకోసం, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. దేహానికి ఆరోగ్యం, ఎముకలకు సత్తువ, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయుష్ పెరగాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మరి లోకం చెబుతూ ఉన్నట్లుగా ఆసనాలు వేసి ఆ ప్రయాసపడేదానికంటే దేవుని శాసనాలు పాటిస్తూ వెళ్ళిపోతే ఆసనాలు అవసరమే లేదు. దేవుని మాటలు పక్కన పెట్టి మరి యోగా ఆ సమయంలో ప్రోగ్రామ్స్ అన్ని చూసుకుంటా ఆసనాలు వేసుకుంటా కూర్చుంటే ఇక దేవుడు చెప్పిన మాట వినకపోతే చివరికి ఒకటే ఒక ఆసనం వేస్తాడు, వేయిస్తాడు మనతో. అదే శవాసనం. ఒక్కటేసారి కాలం ముగిసిన తర్వాత ఇక అలాగే శరీరం పడిపోతుంది, అంటే చనిపోవడం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయుష్ పెరగాలన్నా, అర్థాంతరంగా ముగిసిపోకుండా ఆరోగ్యంగా నువ్వు ఉండాలన్నా కానీ దేవుని శాసనం నువ్వు పాటించాలి. నువ్వు పాటిస్తే నీ మనసుకు నెమ్మది, నువ్వు శరీర ప్రకారంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటావు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ యొక్క విషయాలన్నీ విన్నటువంటి మీరందరూ మరి మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటూ దేవుడు ఇచ్చినటువంటి కాలాన్ని దేవుని కోసం ఉపయోగిస్తూ మరి సువార్త పనిలో మరి మీరు ముందుకు వెళ్ళాలని మరి కోరుతూ ఈ యొక్క మాట ముగిస్తూ ఉన్నాము. మరి చిన్న ప్రార్థన చేసుకున్న ప్రియులారా.
పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామట్టి నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నాయన. నీవు రాయించిన జీవగ్రంథంలో ఉంది నాయన, కొన్ని విషయాలను మేము ఆలోచించాం. మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం తండ్రి మాకు దక్కాలంటే మీ యొక్క శాసనంలో పాటించాలని మీరు సెలవిచ్చారు. మరి పాటించడం ద్వారా మానసికమైనటువంటి ఆరోగ్యం, శారీరకమైనటువంటి ఆరోగ్యం అయిన మేము దీర్ఘాయుష్యులుగా మేము జీవిస్తాం, ఆరోగ్యంగా ఉంటాం ఆయన. నీ యొక్క సువార్త పని మేము చేస్తాం. ఆ రీతిగా తండ్రి మమ్మల్ని మేము కాపాడుకుంటూ తండ్రి ఇప్పటి నుండి వాక్యం తెలుసుకున్నటువంటి మేమందరం ఆయన నీ యొక్క వాక్యానికి విధేయమై మితముగా తండ్రి ఆహారం తీసుకుంటూ మేము తండ్రి ఎల్లప్పుడూ తండ్రి వెలుగుగా ఉంటున్నాయన నీ యొక్క స్వార్థ పని చేస్తూ నేను సంతోషపెడుతున్నాయన. నువ్వు ఉన్న మాలకు చేరుకునే విధంగా అవకాశం కల్పిస్తామని, కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి ఆశీర్వదిస్తామని, జ్ఞాపకం చేసుకోమని, ప్రతి విధమైనటువంటి అక్కర తండ్రి తీర్చమని, అనారోగ్యంతో ఉన్న వారిని తండ్రి స్వస్థపరచమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.